ఈరోజు ఒక ముఖ్యమైన మాటలుగా తెలుసుకోవాలని, మనమందరం ఏక మనసు ఏకాత్మతో నడవాలని దేవుని చిత్తంలో ఉందాం. ఈరోజు ఒక వాక్యాన్ని చూసి అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపరచబడెను. ఎవరైనా పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఓ సేవకు నివసించి ఎక్కడ సువార్త జరగలేకుండా అందరినీ ఆటంకపరుస్తూ ఆయనదే నేను తెలిసిందే వేదం, నేను మాట్లాడేది అని తెలుసుకొని అందరినీ హింసించి, సేవకులు హింసించి, విశ్వాసం హింసించి అందరినీ కూడా ఒక ప్రార్థన జరగలేకుండా చేసేవాడు. అలాంటి వాడిని దేవుడు చూశాడు. సౌలా నన్నేమి హింసిస్తున్నాను అని ఆయనను అడిగాడు. అప్పుడే అతని కన్నుల నుండి పొరలు రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందినని అంటున్నాడు. ఇక్కడ ఇంకొక సేవకుడు ఉన్నాడు. 16వ వచనం, అతడు నా నామమును ఎన్ని శ్రమలైనా అనుభవించుటకు నేను ఇతని చూపుతునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన యెహోవా ప్రభువైన యేసు నిన్ను దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఇక్కడ అననీయ అనే సేవకుడు ఉన్నాడు. అననీయని కూడా తిట్టాడు, కొట్టాడు. అయ్యా, అతనంటే మనల్ని హింసించేవాడు, అతని గురించి మనము అంత శ్రద్ధ తీసుకోవటం అనవసరమా అని అంటున్నాడు. మనం కూడా ఒక్కోసారి మనల్ని సేవకులు తిట్టేవాళ్ళు ఉంటారు, కొట్టేవాళ్ళు ఉంటారు. అయినా సరే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి, వాళ్ళ గురించి మనము విజ్ఞాపన చేయాలి. నన్ను కొట్టాడయ్యా, ఆడు నాశనం అయిపోవాలయ్యా, ఆడి కుటుంబం దీవించబడకూడదయ్యా, ఆడు ఎప్పుడు కూడా సర్వనాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఈరోజు. అలా అంటల్లా దేవుడు ఇక్కడ, నువ్వు వెళ్ళు, నా నామాన్ని అతను హెచ్చిస్తాడు, అతన్ని నేను ఒక సాధనంగా వాడుకుంటాను, అతని పట్ల నా ప్రణాళిక నెరవేర్చుకుంటానని ఒక తీర్మానం కలిగి దేవుడు పంపించాడు. అననీయ వెళ్ళి ముందర చెప్పాడు, సాకులు చెప్పాడు, కానీ దేవుని మాటతో చేయకుండా వెళ్ళి అతనితో సంభాషణ చేశాడు. ప్రభు అయిన యేసు నన్ను పంపించాడు, నీ కన్నులు తెరవమన్నాడు, నువ్వు దృష్టి పొందితే దేవుని నామాన్ని మహింపరుస్తావని ఆయనను ఒక సాధనంగా వాడుకుంటానని చెప్పాడని చెప్పి అతనికి బాప్తీసం ఇచ్చాడు. మనం కూడా అలాగే చేయాలి. మనల్ని హింసించారా, తిట్టారా, కొట్టారా, వీళ్ళకి పని పాట లేక ఈదిలెంబడి తిరిగి దేవుని సువార్త అని ఎన్నో చెడ్డ మాటలు అంటారు, కొడదానికి వస్తారు, ఉమ్ము ఎంతకు వస్తారు. అయినా సరే మనం అన్నింటికీ సహించుకొని వాళ్ళ వల్ల ప్రార్థన చేసి దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడతాడు. నిన్నైనా నన్నైనా మనం అలా ప్రార్థన చేయాలి. ఎవరికైనా మన తిట్టిన వాళ్ళ గురించే ప్రార్థన చేయాలి, మనల్ని కొట్టిన వాళ్ళ గురించే ప్రార్థన చేయాలి. అదే దేవుని చిత్తమై ఉన్నది, అదే దేవుని ప్రణాళిక అయి ఉన్నది. ఆ ప్రణాళికలు అయితే వాళ్ళ పౌలు గారు పత్రికలు రాసేవాడు కాదు, ఆ పత్రికలో ఒక సాధనంగా వాడుకోగలిగాడు. అలాగే నిన్నో నన్ను కూడా ఒక మేలైన ఎవరినైనా హింసించిన వాళ్ళని దీవించమని మనం ప్రార్థన చేయాలి తప్ప హింసించిన వారిని దీవించకూడదని ప్రార్థన చేయకూడదు. అలాంటి స్థితిగతుల్లో ఉండి దేవుని రాజ్యానికి వారు ఇక్కడ మనలో ఒక మనిషి ఉన్నారు, దృష్టి లేని వారు. 18 సంవత్సరాలు బట్టి బలహీన పరిస్థితి అయ్యమంటే అతను పట్టింది, అయిపోయిన పట్టింది. లోకా సువార్తమానం 13వ అధ్యాయం 12వ వచనం, యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. ఇక్కడ 18 సంవత్సరాలు బట్టి దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను బాగు చేస్తాడు, దేవుడి పేరిట నేను ఏదడిగితే అది చేస్తాడని అయిపోయి అనుకోలే.
మనం కూడా అట్లాగే ఈ 2025 సంవత్సరాల బట్టి కూడా మనం దేవుడు మనతో ఉంటాడు, మనకు కార్యం చేస్తాడు, మన దృష్టిని నిలుపుతాడు, మన మీద దృష్టి ఇచ్చి మన ఆత్మలను కాపాడుతాడని మనం అనుకోను. అందరూ నడిచే బాటలోనే నడుస్తాం, అందరూ వెళ్ళే బాటలోనే నడుస్తాం. మన కన్నులు పొరలో రావా, మనో నేత్రాలు వెలిగించబడబడు. మనం వెలిగించకపోక మూసుకుపోయిన కళతో ఇదే దారి, ఇదే మేలైన దారని మనం అనుకుంటాం. అది ఎంతవరకు స్వభావం. ఇక్కడ 18 సంవత్సరాల మట్టి ఉందంటే ఎంత మాత్రం చక్కగా నిలబడలేము. దేవుని సన్నిధిలో కూడా మన వల్లే ఉంటాం. అయ్యా నేను 18 సంవత్సరాల మట్టి గుడికి వెళ్తున్నాను, 20 సంవత్సరాల మట్టి గుడికి వెళ్తున్నాను అని చెప్పుకోవడమే తప్ప దేవుని సన్నిధిలో సరిగా నిలబడే ఆలోచన లేదు. దేవుని సన్నిధికి ఎట్టాక అయ్యగారు ఆవేదనే ఆయన కన్నా వెళ్ళలేము, బైబిల్ చదవలేము, దేవుడికి ఇష్టలుగా ఉండాలి. కాకపోతే లెక్కలు చెప్తాం మనం. నేను 18 సంవత్సరాల బట్టి పెద్దయ్య గారి దగ్గర బాప్తీసం తీసుకున్నాను అని ఈ మాట మనం చెప్తాం, కానీ మనం కనుగోలు తెరవము, మనం నేనాయితరాలు వెలిగించడం, చక్కగా నిలబడలేము. ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎలా పొందుకోగలుగుతాం? దేవుని దగ్గర మనం అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా దేవుని మహింపరిచే వాళ్ళకు ఉండాలి. మన కన్నులు దేవునిపై దృష్టి ఉంచాలి, లోకాశాల మీద, లోక తలంపుల మీద, లోకం మీద కాదు మన దృష్టి, దేవుని మీద దృష్టి ఉంచాలి. ఇక్కడ పౌలు గారు కూడా అదే చేశాడు. లోక తలంపులు, లోక రాశుల మీద అందరినీ హింసించి బాధ పెట్టాడు. అవి ఏమైంది? చివరికి ఆయన గుడ్డితనం కలగజేసి, మనోనేత్రాలు ఎరిగించకుండా చేసి, దేవుడి మళ్ళీ జాలి గల దేవుడి కాబట్టి మనందరినీ కూడా జాలి చూపే దేవుడి కాబట్టి మన మనోనేత్రాలు ఎక్కడైనా ఎరిగించుకోండి, దేవుడి రాజ్యానికి వారసులు అవ్వండి ఎంతో మంది చెప్తున్నారు, కానీ మనం అదే బాటలో నడుస్తున్నాం. అది దేవుని చిత్తము కాదు, అది దేవుని చిత్తం కాదు. మా అని పిలిచాడు దేవుని మహింపరిచాడు. మనం కూడా పిలిస్తే ఆయన మహింపరిచేవారు. ఏదో రోగం వచ్చినప్పుడు, ఏదో బాధ వచ్చినప్పుడు, ఏదో ఇరుకొచ్చినప్పుడు కాదు మన మనోనేత్రాన్ని నిర్వహించుకునేది. ఆయన సన్నిధిలో మనం నెలనాలుగా నిలబడి యోగ్యతను మనం కలబరుచుకోవాలి. ఆయనతో మాటలు మనం పెడచెవిని పెట్టగా చూసే తప్పకుండా పాటించేవారు ఉండాలి. అలాంటి స్థితిగతిలో నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. మళ్ళీ ఇంకొక వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. ఆయన మరలా తన చేతులు కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూసి కుదుర్చబడి సమస్తము తేటగా చూడసాగెను. ఇక్కడ ఒక పుట్టుగుడ్డువాడు బెత్సాయిదా వాడు ఆడిని బట్టి స్వస్థపరిచి, నువ్వు ఎవరితో చెప్పొద్దు, ఊళ్ళోకి వెళ్ళమంటే ఆడి ఊరూరు తిరిగి దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నన్ను బాగు చేశాడని వాళ్ళందరితో చెప్పి, విశ్రాంతి దినము కదా నిన్ను బాగు చేసిన వాడు ఎవరు ఏంటని ఆయన కృషుల మీద ప్రశ్నలు అడిగితే వాడేవాడు ఏం చెబుతున్నాడు? నన్ను బాగు చేసిన వాడు యేసు అని చెప్పేస్తాడు. నువ్వు ఎవరితో చెప్పొద్దు అంటున్నాడు దేవుడు. వాడు కన్నులు ముట్టాడు, వాడు కన్నుల మీద ఉమ్ము వేసి బురద రాశాడు, కన్నులు తేటగా కనబడేటట్టు చేశాడు. మన కన్నులు కూడా వెలిగించుకుందాం, మనం తేటగా చూడాలి, దేవుడిని మనం కన్నులారా మనం చూడాలి. అదే మన దేవుని ఆశ. దేవో నేను ఎదలను చూసి, దేవా నిన్ను నేను చూడగలిగే చూపును నాకు కలగజేయ అని మన సుంకరి కూడా కన్నులెత్తి చూడటానికి కూడా ధైర్యం చాలా రొమ్ము కొట్టుకుని నేలలోని ప్రార్థన చేసుకుంటాను. అతని దగ్గరికి వచ్చాడు. అలాంటి స్థితిగతిలో మనం ఉండాలని, దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలంటే మన కన్నులు మనం తేటగా చూడాలి. నీ కంటిలో ఉన్న దూరాన్ని తీసివేసుకో, నా కంటిలో ఉన్న దూరాన్ని తీసేసుకుని తేటగా ఆయన నలుసును చూసుకునే కృపను తీసుకోమన్నాం. ఎదటి వారి ఇంటిలో ఉంచే నలుసును తీసేసే కన్నా మన కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకుని తేటగా చూద్దాం. ఆయన కన్నులు మన చూడాలి. మనం ఆయనతో కనిపెట్టుకొని ఆయన రాజ్యానికి వారసులు అవ్వాలంటే మనం ముందుగా మనం తేటగా చూడాలి. మన కన్నులు తెరవబడాలి. మన కన్నులు తెరవబడితేనే
దేవుని రాజ్యాన్ని చూడగలుగుతాం. అలాంటి స్థితిగతిలో నేను నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. మనం ఎప్పుడైనా అలాంటి స్థితిగతిలో ఉన్నామా? అలాగే పౌలు వలె జనాన్ని హింసించే వారంగా ఉన్నామా? సేవకులు హింసించే వారంగా ఉన్నామా? అలాంటి వారం కాక దేవుని సన్నిధిలో తేటగా కనిపెట్టుకుని ఆయన రాజ్యాన్ని చూసి ఆయన మహిమపరుద్దాం. ఇకనైనా తెలుసుకొని ఆయన రాజ్యానికి వారసులవుదాం. ఈ మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించును కాక.